ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఫిబ్రవరి నెల చివరి ఆదివారపు ఆరాధనలో పాల్పొందులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కృప ఈ మాసమంతా, ఈ నెల చివరి ఆదివారపు ఆరాధన వరకు ప్రభు మనల్ని క్షేమంగా ఉంచి నడిపించినందుకై మరొక్కసారి చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ నెలలో ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానం చేశారు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. చాలు. ఈ బుద్ధి అనేది దేవుని ద్వారా కలిగే ఓ శ్రేష్టమైన ప్రక్రియ. దేవుడు అనుగ్రహించే దైవ జ్ఞానం, దైవ తెలివి. ఈ రోజున ప్రతి మనిషి ఎక్కువగా దేనితో నడిపించబడతాడంటే తన సొంత జ్ఞానాలతోనే బ్రతుకుతాడు. ఎక్కువగా తనకి నచ్చినట్లుగానే బ్రతకడానికే ప్రతి మనిషి ఈ భూమి మీద ఇష్టపడతాడు. డాక్టర్లు ఒక సలహా చెప్పారనుకోండి, మనం ఒకరోజు పాటిస్తాం, రెండోసారి మరలా పాటించలేం. మనకు తెలిసిన పెద్దలు ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, ఒకరోజు వింటాం, మరలా రెండో రోజు చెప్పండి. అందరి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాడు, ఎన్నో ఆశీర్వాదాలకి దూరం అయిపోతూ ఉంటాడు. అది మనిషి గుర్తుపట్టలేడు, గ్రహించలేడు. ఈ సొలొమోన్, ఈ భక్తుడు ప్రపంచంలోనే అంతటి జ్ఞానం కలిగిన వాడు ఇంకా ఎవడూ లేడు అని రాయబడింది. ప్రపంచంలో మనుషులుగా పిలువబడుతున్న వ్యక్తులలో ఇక సొలొమోను జ్ఞానము మించిన వ్యక్తి ఈ భూ ప్రపంచంలో మరొక వ్యక్తి లేడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంతటి జ్ఞానం కలిగిన వాడు, అంతటి జ్ఞానం కలిగిన వాడు. అతడు చివరికి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి, చివరికి ఇచ్చిన ఆయన అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధి వలనే మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కాపాడబడలేం, కొన్ని సందర్భాల్లో కాపాడబడడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. మరి ఎందుకు మనం కాపాడలేకపోతున్నాం? మన జ్ఞానం, మన బుద్ధి ఏం చేస్తుందంటే నష్టపోయేటట్లు చేస్తుంది. మన బుద్ధి అంత సామాన్యంగా ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచలేదండి. అందుకే భక్తుడు అంటాడు ఈ విధంగా, మనుషుని స్వభావం లేకపోతే మనుషుని యొక్క నీతి, ఆయన బుద్ధి ఎలాంటిదంటే ఇంకా వర్ణించలేనట్లుగా అంత వ్యర్థమైనదిగా దైవజనుడు పౌలించుతాడు. మనుషుని జ్ఞానం మనం చాలా రకాలుగా అనుకుంటాం, అబ్బా మనిషి జ్ఞానం చాలా ఎక్కువ, చాలా అని. మనిషికి ఉండేది ఒక చిన్న చిప్పే, కానీ దైవ జ్ఞానంతో ఆలోచిస్తే అతడు ఏదైనా సాధించగలడు. అతనికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కానీ మనిషి జ్ఞానంతో ఏది సాధించలేడు. మనిషి తెలివితో ఏది సాధించలేడు కదండి. ఇప్పుడు మనందరమే దేవుని
ఆయన యొద్దకొచ్చి ఆయన ఆరాధిస్తుంటూ ఆయన నామాన్ని గణపరుస్తున్నామంటే ఇది మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు. మన జ్ఞానం అయితే మన కులమని, మతమని, వర్గమని, దేవుళ్ళని, దేవతలని మనకున్నటువంటి రంగు ఆర్భాటాల మధ్యలో మనం ఊరేగుతూ ఉండేవాళ్ళని. ఇది దేవుని ద్వారా కలిగినటువంటి ఒక జ్ఞానం కనుక ఆయన అనుగ్రహించిన బుద్ధిని బట్టి లోకానికి మనం వేరుగా బతుకుతున్నాం. సత్యాన్ని గుర్తుపట్టి పాపానికి దూరమై వ్యసనాన్ని విడిచిపెట్టి పాపపు బంధకాల్లో నుంచి మనం విడుదల పొంది ప్రభు కొరకు బ్రతకడానికి మనల్ని మనం రేపుకున్నాం. కారణం ఏంటంటే ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానం. మరి ఇంకా చాలామందిలో ఈ జ్ఞానం పని చేయట్లేదండి. చాలామందిలో అది పని చేయట్లేదు. అంటే అదేంటి పాస్టర్ గారు, ఒకసారి జ్ఞానం వచ్చి మరలా పోయిద్దా అంటే పోతుంది. పాస్టర్ గారు దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానం, మరలా జ్ఞానం పోయిద్దంటే పోయిద్దిగా. ఇప్పుడు ఒక 100 రూపాయలు మనం సంపాదిస్తాం, మరలా 100 రూపాయలు అయిపోవా? ఆ 100 రూపాయలు అలాగే నిల్చుని ఉంటే ఈ భూమి మీద ఇక పేదరికం అనేది ఎందుకు ఉంటుంది? ఈ ప్రపంచంలో పేదరికం అనే వ్యక్తి కనబడాడు కదా. ఎక్కడ చూసిన సమృద్ధి, సంతోషం, సిరి సంపదలతో ఊరేగే ఏమండి ప్రథముగా ప్రతి ఒక్కరూ ఆశీర్వాదానికి హక్కులుగా మారేవాళ్ళే కదా. మరి ఎందుకు ఆశీర్వాదానికి దూరం అయిపోయి రకరకాల పరిస్థితుల్లో విలయతాండవాడుతున్నారంటే బుద్ధి సరైనదిగా లేకపోవడం వల్ల. అందుకే ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను. ఇలాంటి విషయాలు మనం వింటున్నాం కదా. మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభు ఈ మాసంలో మనకు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని, ఒక చక్కటి ఆలోచనతో కలిగే జీవితాన్ని ప్రభు మనకిచ్చారు. నేను అనుకుంటున్నాను చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారు. బైబిల్ చెప్తుంది బుద్ధి నిన్ను కాపాడుననుంది కదా. ఈ నెలలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్తున్నాను కదా. బుద్ధి లేక చాలామంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, కాపాడుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే ఇతరుల మీద ఆధారపడాలి, దేవుడే దీవించాలి, పలానా కుటుంబమే మనకు వచ్చి చెయ్యాలి, పలానా అన్నే మనకు వచ్చి చెయ్యాలి, పలానా వాళ్ళే మనకు కడుపులో అన్నం పెట్టాలి నోట్లో. ఇదే తాపత్రమే తప్ప బుద్ధితో బ్రతికేవాడు లేడు. బైబిల్ అంటుంది ఈ కడవరి దినాల్లో మీకు బుద్ధి చెప్పువాడు ఉండాలట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని చాలా విషయాలు ఈ నెల ప్రారంభం నుండి ఒక 3 వారాలు, 1వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 3 వారాలు ఈ బుద్ధి గురించే మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చాలా కొత్త అనుభవాలతో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయినా చాలామంది జీవితాల్లో ఆ విషయాలను గమనించి బుద్ధి తెచ్చుకొని ఆధ్యాత్మికంగా వారి కుటుంబాలను కట్టుకుంటూ ప్రభుకి దగ్గరగా మారే వాళ్ళు ఉన్నారు. ఇంకా బుద్ధి విషయంలో బుద్ధి విషయంలో మాంద్యులైపోయి బుద్ధి విషయంలో బుద్ధిహీనతను తెచ్చుకొని దేవునికి దూరమయ్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటంటే ఈ బుద్ధి వలన మనం దేవునికి దగ్గర అవ్వాలి, ఆయనతో మనం కలిసిపోవాలి, ఆయనతో మనం ఏకమవ్వాలి, ఆయన మనసు మన మనసు 2 కలవాలి. ఒక అనుబంధం. ఈ అనుబంధం ఎలా వస్తుందంటే చక్కటి బుద్ధి కలిగిన వాడిలో కలిగే ఒక శ్రేష్టమైన అనుభవం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేకపోతే దేవునికి దగ్గర అవ్వలేడు, దేవునికి దగ్గర అవ్వలేడు. బుద్ధిహీనుడిగా ఉంటేనే దేవునికి దూరంగా ఉంటాడు. భక్తికి, విశ్వాసానికి, వాక్యానికి, పరిచర్యకు దూరముగా ఉంటాడు బుద్ధిహీనుడు. బుద్ధి కలిగిన వ్యక్తి అయితే దేవునికి రోజు రోజు దగ్గర అవుతూ ఉంటాడు. మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావో, దేవునికి దూరం అవుతున్నావో నిన్ను నీవు పరీక్షించుకుంటూ భక్తి చేయి. రోజు ప్రార్థన చేసుకుంటున్నావా? రోజు బైబిల్ చదువుతున్నావా? రోజు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావా? దేవునితో
నువ్వు ఎంత గడుపుతున్నావు? దేవునితో నువ్వు ఎంతగా ఐక్యతలోకి రాగలుగుతున్నావు? దేవుని ఎంతగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు? రోజు 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 దేవుని ప్రేమిస్తున్నావో, బైబిల్ చదువుతూ వాక్యాన్ని చదువుతూ విశ్వాసంలో ఎదుగుతున్నావో, లేక దిగజారిపోతున్నావో నీ అంతరంగానికి తెలుసు. నీ ఆత్మీయ అనుభవంలో నువ్వు ఎదుగుతున్నావో, దిగిపోతున్నావో, దిగజారిపోతున్నావో నువ్వు ఆలోచించుకుంటూ భక్తి చెయ్యి. నీ జీవితంలో ఎన్నడూ తిరుగులేని వ్యక్తిగా నువ్వు మారిపోతావు యేసు నామములో. హల్లెలూయా. ఏముందిలే, ఆదివారం పూట వచ్చాం, కాసేపు తిన్నాం, మళ్ళీ వెళ్ళిపోయాం, మన పని మంది. ఇంకని బైబిల్ తీయకుండా, చదవకుండా, ప్రార్థన చేయకుండా, కనీసం బుధవారమైనా, ఏమండి కనీసం శనివారమైనా, ఏదైనా బయట కోటలు పెడితే కోటలకైనా కనీసం రాకుండా, ఇక ఆదివారమే నా బతుకు, ఆదివారం తప్ప నా జీవితంలో మరొక అధ్యాయం లేదన్నట్లుగా మనం ఉంటే నువ్వు ఎంత ఎదగగలుగుతావు? నేనేమంటానంటే, నీకు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మందిరానికి రావడానికి నీకు కుదరకపోవచ్చు. అయితే నీ సహవాసం దేవునితో ఎక్కువ అవ్వాలా, అది నేను చెప్పేది. మందిరానికి వస్తేనే నువ్వు ఎక్కువగా ఎదుగుతావని నేను చెప్పట్లేదు, వినండి మీరు. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిని బట్టి మందిరానికి రాలేకపోయావో, అయినా ఇంటి దగ్గర ఉన్న నీ ఆత్మీయత ఎదగాలి. బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, విశ్వాసంతో ఉండడం, పరిశుద్ధంగా బతకడం, నీతిగా బతకడం, వాక్యానుసారంగా జీవించడం ఎక్కువగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని మన బుద్ధిని బట్టి మనం ఆలోచించుకోవాలి, మన భక్తి ఎదుగుతుందా లేదా, ఎదుగుతుందా లేదా అనే అనుభవంలో మనం బుద్ధిని తెచ్చుకొని జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. ఈ రోజున చాలామంది బుద్ధిహీనంగా బతుకుతారండి. ఏమండి, ఇంటి దగ్గర ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, వాక్యాన్ని చదవరు, ఉత్త ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన పనికి మాలిన మాటలు. పని ఉంటే పనికి వెళ్ళాలా, పనికి పోయి ఇచ్చిన దాన్ని కాసేపు బైబిల్ చదవంటే అబ్బాయి అదేముండదు, ఉత్త వ్యవహారం, ఆ పని ఈ పని, ఇక అవి చేసుకుంటా. ప్రార్థన చేసుకునేది ఎప్పుడు? బైబిల్ చదివేది ఎప్పుడు? విశ్వాసంతో బతికేది ఎప్పుడు? చర్చికి వచ్చి నేను ఎంతసేపు చెప్తానా, గంట సేపు చెప్తా వాక్యం. ఈ గంటలో నువ్వు ఎంతసేపు వింటావు? నువ్వు వినేది ఒక 10 నిమిషాలు ఆ గంటలో. ఎందుకంటే నువ్వు అటు సరిచేసి ఇటు సరిచేసి, పిల్లల్ని సరిచేసి, పెద్దలను సరిచేసి, నువ్వు తలగీక్కొని తర్వాత నువ్వు బైబిల్ తిరగేసి ఇదంతా పక్కన పెడితే నీకు అర్థమయ్యేది 10 నిమిషాలు. నాకు తెలిసి ఈ 10 నిమిషాలు వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు మెరుగుపరుస్తుంది, ఎంతవరకు నువ్వు ఎదుగుతావు, ఎంతవరకు నువ్వు బలంగా ఉంటావు. మనిషి ఇప్పుడు నేను ఈ వయసుకు వచ్చాను, ఈ వయసుకు వచ్చిన బిడ్డని ఇంత ముద్ద అన్నం పెడితే నేను తింటే నేను బాగా బలంగా ఉంటానా? మనిషిని బాగా దిట్టంగా ఉంటానా? ఇంత ముద్ద తింటే ఉండదు కదా. నేను ఎంత తినాలి అమ్మా? నేను బాగా దిట్టంగా ఉండాలి, మంచి బాగా నీట్గా ఉండాలంటే ఎంత తినాలి? మనిషిని కడుపు నిండా తినాలి. ఒకసారి ఎత్తే సరిపోదు, 2 సార్లు వేయించుకోవాలి కదా, అవునా కదా? 1 సారి 2 సార్లు 3 సార్లు అయినా మనం శుభ్రం కడుపునే తింటాం. అటు తింటాం కనుకొని ఇప్పుడు శుభ్రంగా ఉన్నాం కదా. శారీరకంగా బాగానే బలంగానే ఉంటాను. మరి ఆత్మీయ సంగతి ఏంటి? ఆత్మీయతలో కూడా తినాలి కదా, బలంగా తయారవ్వాలి కదా. శారీరకంగా బాగానే ఉన్నాం, ఏమండి నీరసం ఏమైనా ఉందా, బలహీనత ఏమైనా ఉందా? లేదు, బాగానే ఉంటున్నామా? ఓకే. ఎన్ని పూటలు తింటున్నాం? చక్కగానే తింటున్నాం కదా. మరి ఆత్మీయ సంగతి ఏంటి? బుద్ధి అదే అంటుంది, బైబిల్ చెప్తుంది, బుద్ధి కావాలి నీకు, బుద్ధి కావాలి. ఒక పూట తినకపోతే మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత ఘోరంగా ఉంటాయి. ప్లేట్లు ఎక్కడ పడతాయో తెలియదు. ఒక పూట తినకపోతే, ఒక రోజు అన్నం మానేస్తే ఇంకా 2వ రోజు మన పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. మరి ఆత్మ సంగతి ఏంటి? శరీరం కనబడుతుందిగా, ఒక పూట అన్నం తినకపోతే నీరసం, అయ్యా హుషారు లేదయ్యా, దడదడగా ఉందయ్యా, ఏం మట్ట ఉన్నవి అంటే అన్నం తినలేదయ్యా నిన్నంతా అంటమా? శరీరం అర్థమవుతుందిగా, అర్థమైంది ఏమనమ్మా? శరీరం అన్నం తినకపోతే. మరి ఆత్మ అర్థం కావట్లా? ప్రార్థన చేయకపోతే, బైబిల్ చదవకపోతుంటే, వాక్యాన్ని వినకపోతుంటే,
పరిశుద్ధంగా జీవించకపోతుంటే ఆత్మ అర్థం కావట్లేదు. శరీర కోరికలు, శరీర ఆలోచనలు, దేవుని ప్రేమించలేకపోవడం, వాక్యాన్ని ప్రేమించలేకపోవడం, ప్రార్థన చేసుకోబుద్ధి కాకపోవడం, ప్రార్థన జరుగుతున్నా మైకులు వినబడుతున్నా ప్రార్థనకి వెళ్ళాలని అనిపిస్తున్నా ఎల్లబుద్ధి కాకపోవడం. అర్థం కావట్లేదా? నీ శరీరం ఎంత బలహీనంగా ఉంటుందో అదే బుద్ధి. బుద్ధి ఉందనుకోండి ఒకరితో మనకి పనిలే. ఒరే బాబు పక్కన ఉండమ్మా, అయ్యా నీ ఆచారాలు కాసేపు పక్కన పెట్టమ్మా, అమ్మా నీ సాంప్రదాయాలు కాసేపు పక్కన పెట్టు, నా జీవితం దిగజారిపోతుంది, భక్తిలో నేను కృంగిపోతున్నాను, ఆత్మీయంగా నేను చల్లారిపోతున్నాను అని బుద్ధి కలిగి మనల్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒకగలుగుతావా? వారానికి ఒకసారి వాక్యం చెప్తా ఉంటాను. కోటాల్లో మీరు సామాన్యంగా రారు, వస్తే కాసేపు వింటారు కదా. మీరు కుదిరేదే ఎప్పుడో ఒకసారి, ఆ కుదిరినప్పుడు కాసేపు వింటారు కదా, అంతే కదా. ఈ కుదిరినప్పుడు ఆ కాసేపు ముద్దేనా నేను రోజు పెట్టలేను కదా. మరి అప్పుడు నువ్వేం చేయాలి? ఇంటి దగ్గర అయినా రోజు తినాలా లేదా? చదవాలా లేదా? బైబిల్ ప్రార్థన చేయాలా లేదా? మరి ఇన్ని తెలిసిందా ఇన్ని తెలిసిన వ్యక్తివి నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? ఏమైంది నీ బుద్ధి? బైబిల్ చదివే వ్యక్తి రోజు బైబిల్ చదువుతుంటే, రోజు ప్రార్థన చేస్తుంటే, ఒక్క ఆదివారం చర్చి మానాలంటే గుండెల్లో భయం పుట్టిపోద్ది. తెలుసా మీకు ఆ సంగతి? రోజు బైబిల్ చదివే వ్యక్తి, రోజు ప్రార్థన చేసుకునే వ్యక్తికి ఒక్క పూట ఆదివారం మానాలంటే గుండెల్లో వణుకు పుట్టుద్ది. అంటే దీని అర్థం మీరు బైబిల్ చదవట్లేదు, వాక్యము సరిగా ధ్యానించట్లేదు. పేరు కొరకు 2 అక్షరాలు, ఆ బుద్ధి నిన్ను కాపాడును నా కుమారుడా, నీవు నా మాటలు ఆలకించిన ఎడల నా జ్ఞానను నీవు దాచుకునము, జ్ఞానము అని ఇటు చదువుకుంటూ పోతున్నావే తప్ప నీవు వాక్యానుసారంగా ఇంకా బ్రతకలేకపోతున్నావు. అందుకే నువ్వు నష్టపోతున్నావు. ఆత్మీయతలో ఒక బలాన్ని పుంజుకోలేకపోవడానికి కారణం వాక్యాన్ని బాగా చదవలేకపోతున్నావు, వాక్యాన్ని వినలేకపోతున్నావు, బాగా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. ప్రార్థనలో ఎదగాలి, అదే కావాలి. ఈ కడవరి దినాల్లో మనకు బుద్ధి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ అందరికీ కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ పంచుకుంటూ వచ్చాం. ఈ వారంలో మనకి బుద్ధి వస్తే, బుద్ధి చెప్పండి అందరూ, బుద్ధి వస్తే ఎలాగుంటాం? గడిచిన వారాల్లో కొన్ని విషయాలు వింటున్నాం కదా. బుద్ధి రావాలంటే ఎలా ఉండాలి, బుద్ధి కలిగిన వాడు ఎట్టుంటాడు, బుద్ధి కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అని. ఇప్పుడు బుద్ధి వస్తే ఎలాగుంటాం, వచ్చిన వాడు ఎలాగుంటాడో చెప్తా. చెప్పమంటారా వద్దా? చెప్పండి గట్టిగా. చెప్పాలి కదా, నేను చెప్తా ఉంటాలే, మీరు చేసే పని మీరు చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి మాట చెప్తాను చూడండి. బైబిల్లో దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదవగా విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్యం. వారు చెరగుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సును త్రిప్పుకొని మేము పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో ఆత్మతో మరులుకొని ఈ పట్టణం మీదికి నీ నామ ఘనత కొరకు కట్టించిన ఈ మందిరం మీదకి మనస్సును త్రిప్పి. చూడండి, బుద్ధి వచ్చిన వ్యక్తి ఎలాగుంటాడు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గుంపు మనకు కనబడతారు. ఈ ప్రజల మనస్తత్వం ఎలాగుంది అంటే, వీళ్ళందరూ దేవునికి విరోధముగా పాపం చేస్తూ వ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమైపోయారు.
దేవునికి విరోధంగా బతుకుతున్నారు. అక్కడ సొలొమోన్ రాజు గారు ఒక చక్కటి ప్రార్థన మందిరాన్ని కట్టాడు. ఈ ప్రార్థన మందిరంలో కట్టిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తూ అక్కడున్న ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరందరూ పాపము చేసిన సంగతి వాస్తవమే, భక్తిహీనంగా నడిచారు, దోషులైపోయారు, దేవునికి విరోధంగా బతుకుతూ వచ్చారు. అయితే బుద్ధి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడట? తన పాపములను ఒప్పుకొని మనస్సును త్రిప్పుకుంటాడు అని రాయబడింది. ఏం త్రిప్పుకోవాలట? మనస్సును త్రిప్పుకోవాలి. అది మార్పుకు సూచన. బుద్ధి కలిగిన వాడు చేసే ఒక మంచి లక్షణం చూడండి, అతడు మనస్సును తిప్పుకుంటాడు, మనస్సు మారాలి. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట అక్కడ మనం చదువుతూ వస్తూ ఉంటే, మీ అందరి కొరకు ఒక మంచి ప్రార్థన మందిరం కట్టబడింది. ఇప్పుడు ఈ ప్రార్థన మందిరం కట్టబడింది గనుక మనస్సుని త్రిప్పుకున్న వాళ్ళందరూ ప్రార్థన మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏమండి, మనస్సు బుద్ధి వచ్చిన వ్యక్తి మనస్సును త్రిప్పుకోవాలట. ఈ మనస్సును త్రిప్పుకున్న వ్యక్తి ప్రప్రథమగా చేసే పని ఏంటంటే దేవుని మందిరానికి వస్తాడు అని రాయబడింది. అంటే మనస్సు మార్చబడిన తర్వాత ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు మందిరంలో ఉండాలి? ఎందుకు మందిరానికి ఆనుకొని బ్రతకాలి అంటే, ఇక్కడ సొలొమోన్ రాజు గారి గురించి మనం వింటే, ఈయన అంతటి జ్ఞానం కలిగిన వాడు. ఆ రోజుల్లో మంచి మందిరాన్ని నిర్మించిన వాడు. ఈయన ద్వారా అనేక మంది ప్రభావితమయ్యారు, దేవుని తెలుసుకున్నారు. కానీ విషయం ఏంటంటే, ఈయన ద్వారా అందరూ దేవుని తెలుసుకున్నా చివరికి ఈయన అన్య దేవతలు పాలైపోయాడు. అయ్యా, నువ్వు ఎవరి ద్వారా మందిరానికి వస్తున్నావు? నేనా ఫలానా వ్యక్తి. అయ్యా పాస్టర్ గారు, అతని మాటలను బట్టి నేను రక్షణ పొందాను. ఇప్పుడు అతను ఎలాగున్నాడంటే భక్తిహీనుడు అయిపోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబంలో చాలామంది ప్రభావితం అయి ఉండొచ్చు. నీ ద్వారా నీ పిల్లలు, నీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళు, నీ రక్త సంబంధికులు, నీతో ఉన్నటువంటి అన్యజనులు చాలామంది ప్రభావితం అయి ఉండొచ్చు. అయితే మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? ఈ సొలొమోన్ రాజు గారు మంచి మందిరాన్ని కట్టాడా? అందరు మీ మనస్సులని యేసు వైపు త్రిప్పండి, మీరు ప్రార్థన మందిరానికి రావాలి అని ఇంత బోధ చేసిన వాడు ప్రార్థనకు రావడం మానేశాడు. మీకు అర్థమైందా? సొలొమోన్ రాజు ప్రార్థనలు ఎప్పుడైతే మానేశాడో ఆటోమేటిక్గా కుటుంబం మీద భక్తిహీనత పనిచేసింది. ఒక్క ఆదివారం బాగుపోతే చాలండి మందిరానికి, రెండో ఆదివారం బావాలనిపించుద్దా? అయ్యేం పోతాంలే, నెక్స్ట్ వారంలో చూద్దాంలే అనిపిస్తుంది. ఏమండి, ఈ సొలొమోన్ రాజు చేసిన పని ఏంటంటే రోజు 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 దేవునికి దూరం అయిపోతూ భక్తిహీనతకి బాగా భక్తిహీనతలు పడిపోయి దేవునికి బాగా దూరం అయిపోయి అన్య దేవతల పాలైపోయాడు. అంటే దీని అర్థం ఏంటి? మన మనస్సును తిరుపుకున్న మనం, అయ్యా నేను బాప్టిజం తీసుకున్నాను, ఇక నేను మందిరానికి వస్తున్నాను, నేను చిల్లర మార్చి కానుకేస్తున్నాను, నేను చక్కగా పాటలు పాడుతున్నాను అని చెప్పుకుంటే కుదరదట. ఎప్పుడైనా మనం పడిపోతాం. అందుకని పడిపోకుండా ఉన్నట్లు మన మనస్సు అంటే మన బుద్ధిని ఎప్పుడు దేవుని మందిరం మీదే నిలపాల. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మీద, మందిరం మీదే మనం నిలుచున్నాం అనుకోండి, ఎన్నడూ మనం పడిపోం. ఆమేన్, ఆమేన్. ఈరోజున మనిషి బాగున్నప్పుడేమో ఒక రకంగా ఉంటాడు,
బాగలేనప్పుడేమో ఒక రకంగా ఉంటాడు. ఆరోగ్యం బాగున్నప్పుడేమో దేవుడు కనబడడు, ఆరోగ్యం బాగలేనప్పుడు అప్పుడు దేవుడు కనబడతాడు, అప్పుడు ప్రార్థన కనబడతాడు. పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెట్టవేంది మా ఇంట్లో అంటాడు. పాస్టర్ గారు రా మన ఇద్దరం కలిసి కొంచెం ప్రార్థన చేద్దారా అంటాడు. అప్పుడు ఒకవేళ అప్పుడు దాకా అయ్యా ప్రార్థన ఉంది రండి అయ్యా, అమ్మ ప్రార్థన ఉంది రండి అమ్మ అంటే అబ్బాయి పాస్టర్ గారు మాకు కుదరట్లేదయ్యా, మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అంటారా? ఏదైనా శోధన వచ్చిందనుకోండి, అప్పుడు పాస్టర్ గారు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడితే బాగుంటుందయ్యా, మీరు పెట్టాలా, మేమందరం ఉంటాం. పనికి బావా ఈరోజు పని లేదు గిల్లేదు, మేము ఖచ్చితంగా ఉండాలి ఈరోజు అంటే ఎందుకు? నీకు కష్టం వచ్చింది కనుక, నీకు శోధన వచ్చింది కనుక, నీకు ఇబ్బంది వచ్చింది కనుక. నీకు ఆరోగ్యం బాగుంటే దేవుని లెక్క చేయట్లేదుగా. నీకు అన్నీ బాగున్నప్పుడు దేవుని మీద నీ మనసు నిలపట్లేదుగా. నువ్వు దేవుని బిడ్డవా సైతాన్ని బిడ్డవా చెప్పండి? మన అందరం ఎవరు బిడ్డలమే? మన ఫోన్లో ఏమైనా పడాలా? దేవుని మాటలేక వినపడాల్సిందే, అవును కదా? ఏమండి సినిమా పాటలు వినపడతా ఉంటాయి, రింగ్ టోన్లు సినిమాలు. ఏమండి కొన్ని మనకి మ్యాచ్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి ఆ రీల్స్లో, మనకి మ్యాచ్ అయ్యాయి. బాధల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఓడిపోయినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కొన్ని మ్యాచ్ అయ్యే డైలాగ్ ఉంటాయి. ఆ డైలాగులు పెట్టుకుంటా ఉంటాం మన స్టేటస్లో. నువ్వు ఎవరు బిడ్డవి అంటే నువ్వు దేనికి ఎక్కువ బానిస అవుతున్నావు అంటే నీ మనసు ఇంకా దేవుని మీద నిలబడట్లా. కాసేపు వస్తావు, మళ్ళా కాసేపు లోకం మీద నీ మనసు, లోక పిచ్చి, లోక అనుభవం, లోక ఆలోచనలు. అందుకే బైబిల్ ఉంటుంది, బుద్ధి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా దేవుని మందిరములో నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి మహారాజకీయాలంటే పిచ్చి, మాకు ఇంకొంతమందికి మహాపనులంటే యమా పిచ్చి, ఇంకొంతమందికి వ్యాపారాలంటే రకరకాల పిచ్చండి. ఎక్కడికైనా ఊర్లు వెళ్ళాలంటే బాబు పలానా ఊరు వెళ్దామంటే పదంపా పలానా చోట ప్రార్థన ఉందంటే నువ్వు చూసుకోయ్యా అంటారు. ఊర్లంటే లేకపోతే పలానా చోటకంటే భలే పరిగెత్తుతావు, ఎంత ఆసక్తిగా ఉంటారు. దేవుడు అనేసరికి మనసు రాదు, ప్రార్థన అనేసరికి మీరు పోయిరండి, ఈసారికి మీరు ప్రార్థనకు పోయిరండి, మేము నెక్స్ట్ కలుసుకుంటాం కదా. మీకు అర్థమవుతుందండి? అంటే నీ మనస్సులో మార్పు రావట్లా. బుద్ధి వచ్చినట్టే ఉంటుంది కానీ మనస్సు తిరగట్లా, మనస్సు. అందుకే మనం తిరగాల్సిన పనిలే. నా బాడీ అంతా ఇది తిరిగితే ఏం ప్రయోజనం? ఇప్పుడు మీ బాడీలన్నీ నా వైపు కూర్చొనే ఉన్నాయిగా, మీరేమన్నా వెనక్కి తిరిగి కూర్చున్నారు, రివర్సు నా వైపేగా ఉంది. కానీ మీ మనస్సు వాక్యం వింటుందా లేదా, అది కావాలి దేవునికి, అవును కదండి? మనస్సు కావాలి, ప్రాముఖ్యం. అందుకని బైబిల్లో రాయబడింది, నీ మనస్సు అనే నడుముని మీరు కట్టుకోవాలి అని రాయబడింది. పౌలు అంటాడు కదా, మీ మనస్సు అనే నడుముని కట్టుకోవాలట. దేనికి? ఈ మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే గందరగోళం చేస్తుంది, త్రిప్పుతూ ఉంటుంది, లోకం వైపు తిప్పుతూ ఉంటుంది, పాపం వైపు తిప్పుతూ ఉంటుంది, వ్యర్థమైన వాటి వైపు తిప్పుతూ ఉంటుంది, పనికి మాలిన విషయాల వైపు తిప్పుతూ ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నారనుకోండి, వాళ్ళు వాక్యాన్ని మాట్లాడరు. అది ఎట్టంటగా, ఈమె ఎట్టంటగా, ఆయన ఎట్ట చెప్పాడంటగా, ఈయన ఎట్ట చెప్పాడంటగా, ఇలాంటి పనికి మాలిగా మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనించుకోండి. ఇంట్లో నేను అబద్ధం చెప్తుంటే మీకు అర్థమైపోద్ది, మీరు అంతరంగాలను ఎరిగినవాడు కదా, మీ అంతరంగాలు అర్థమైపోద్ది. చూడండి, కావాలంటే మీరు ఇంటికి పోయినా గమనించండి. ఇద్దరు ముగ్గురు కూర్చొని, ఇదిగో ఈరోజు ఆయన ఇది చెప్పాడంటగా, ఇది ఇద్దంటగా, వాళ్ళు ఇట్టంటగా, వీళ్ళు ఇట్టంటగా అంటే మీ మనసంతా తిరుగుతూ ఉంటుంది వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలుసుకున్నాం, కాసేపు ప్రార్థన చేసుకున్నారా, కాసేపు బైబిల్ చదువుతాం అక్క, కాసేపు ప్రార్థన చేసుకుందాం అక్క, నా గురించి నువ్వు చేయక్క, నీ గురించి నేను చేస్తాను. అమ్మాయి మనం ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేకపోయాం కదా, సరేరా వచ్చి కూర్చున్నాగా ఆ ఫోన్లు పక్కన పెట్టు, సరే కనీసం ఇంట్లోనే కూర్చొని స్తోత్రం అన్న చెప్తారా అని అంటామండి. ఎవరు ఫోన్ వాళ్ళు నొక్కుంటా మాట్లాడుకుంటా బిజీ అయిపోతారు. ఎందుకంటే మనస్సు ఏమైపోయింది చెప్పండి, మనస్సు తిప్పాలి, మనస్సు తిరగాల. అందుకే బైబిల్ మనస్సుని కట్టుకోవాలి నువ్వు.
అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మనస్సును గట్టి కట్టుకోవాలట. ఇది కట్టుకోకపోతే తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? చెప్పండి. మనసును కట్టుకోవడం అంటే తాళ్ళు తీసుకుని వచ్చి నా మనసును కట్టండి. కట్టుకుంటాం ఆ మనసుని. దేంతో కట్టాలి మరి? ఇప్పుడు వీడేమైనా తప్పించుకోబోతుంది అనుకో, ఇదిగో వాడు ఏందో రామ్ కోట్ రాసినట్టు రాస్తా ఉంటాడు. వచ్చి కూర్చున్నప్పుడు రాస్తా ఉంటాడు ఏదో. ఆ పుస్తకాలన్నీ ఎందుకు ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు ఏదో కోట్ రాసినట్టు. రాయ్ చదివినోడు మనకు అక్కడే అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడండి, ఇప్పుడు వాడు ఏమైనా అల్లరి చేస్తుంది, తాడు ఒకటి తీసుకొని వచ్చి దీన్ని కట్టేసాను అనుకోండి, ఇంక వాడు ఎటుకు వాడు. మరి మనసును కట్టాలంటే బైబిల్ అంటుంది, నీ మనసు కట్టబడాలంటే వాక్యము ద్వారా నీ మనసును కట్టుకోవాలి, ప్రార్థన ద్వారా నీ మనసును కట్టుకోవాలి. అందుకే ఇర్మియా అంటాడు కదా, హృదయము ఘోరమైన దానిని గ్రహించగలిగిన వాడు ఎవడో? దీన్ని గ్రహించాలి. ఇప్పుడు నా కంట్లో నలుసుబడింది అనుకోండి, లేకపోతే నాకేమైనా దెబ్బ తగిలింది అనుకోని, ఇక్కడ చిన్న మచ్చబడింది అనుకోని, చిన్న దెబ్బ ఏందన్నా నీ మొహం ఏం అయిందని వెంటనే మీరు నన్ను అడుగుతారు కదా, అడుగుతారు లేదా? మరి నా మనసు గాయం అయితే, నా హృదయం పాడైపోతే అది మీకు అర్థమవుద్దా? అది అర్థమయ్యేది ఎవరికి? ఒకటి నీ అంతరంగానికి, రెండు నిన్ను నిర్మించిన దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. నీ అంతరంగం పాడవకుండా నువ్వు జాగ్రత్త పడాలి, దేవుడు చూస్తున్నాడని నువ్వే జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని మనస్సుని కట్టుకోవాలి. ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ మనస్సుని ప్రభు వైపు మనం త్రిప్పుకొందుము కాక. బుద్ధి లేకపోతే దేవుని మీద తిప్పుకోడండి. పనులు అంటాడు, వ్యాపారాలు అంటాడు, ఉద్యోగం అంటాడు, కూలి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, రోజు బిజీ అంటాడు, చదువు అంటాడు. ఈయన పెద్ద ఏదో చేసేదానిలాగా అది చదవాలా, ఇది చదవాలా, కలెక్టర్ అవ్వాలా, పెద్ద బీటెక్ చదవాలా అని చెప్పేసి ఇంకా దాని పిచ్చే తప్ప ఏసై పిచ్చి ఉండదు. అందుకే అసలుగా అడ్డిటి కాకుండా పిచ్చోలం అయిపోతున్నాం. నిజమండి మీకు. ఆమేన్. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం ఈ 18వ వాక్యాన్ని చదువుతారా ఎవరైనా? తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని ఎవరు తెలుసుకున్నారట? వినండి, ఇక్కడ నయోమి అంటేదే రూతు నువ్వు వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపో అనింది. రూత్ అంటది, లేదమ్మా మీ దేవుడే మా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నీ జనమే నా జనం, ఇదిగో ఇవన్నీ వద్దు, వెళ్ళిపో, నా మాటిని వెళ్ళిపో అంటే ఎంతసార్లు చెప్తున్నా ఈ రూత్ అట్ట వెళ్ళట్లేదు. నీతోనే ఉంటా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నయోమి గుర్తుపట్టిందట, ఏమని? ఈమె మనసు కుదిరినది. ఆమేన్. మనసు కుదిరితే నిబంధనలు స్థిరంగా ఉంటాయి, తీర్మానాలు స్థిరంగా ఉంటాయి. మనస్సు కుదరకపోతే మనం చేసే నిబంధనలు క్షణంలో మారిపోతాం. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మీకు తీర్మానం కలగచ్చు, ఏమని? ఇక మీదటనైనా నేను ప్రతి ఆదివారం తొందరగా 9 అంటే 8:40 8:50కైనా వచ్చేయాలి. యేసు నామములో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ తీర్మానంలో నన్ను స్థిరపరచయ్యా అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకుని ఏడ్చెళ్ళినా మరలా వచ్చే వారానికి నీ టైమింగ్ మారిపోద్ది కదా, మళ్ళా మారిపోయింది. అప్పుడన్నా కనీసం 9:10 కన్నా వచ్చేదానివి, ఇప్పుడు రాను ఏమైపోతాయి, ఇంకా 9 వెళ్ళిపోతుంది. కారణం ఏంటి చెప్పండి? మనసు కుదరట్లా. తీర్మానాలు ఉన్నాయి, నేను ప్రభు కొరకు బతుకుతాను, దేవుని కొరకు చచ్చిపోతాను, దేవుడు తప్ప నాకు ఇంకా ఎవరు ఈ లోకంలో లేరు, దేవుడే నా దిక్కు, దేవుడు తప్ప నాకు ఏది అవసరం లేదు. ఎన్నో తీర్మానాలు ఉన్నాయి. కుదుటపాటేది కుదరాలి కదా, దేవునితో ఆ నిబంధన స్థిరమవ్వాలి కదా. రూతు నిబంధన చేస్తే నయోమి గుర్తుపట్టింది, ఏమని?
ఈ రూతు తన మనస్సుని ఇక ప్రభు కొరకు నిలుపుకోవడానికి, నాతో ఏకీభవించడానికి మనస్సుని కుదిరించుకుంది. ప్రైజ్ ది లార్డ్. మనస్సు కుదరకపోతే కుటుంబాలు చిల్లాచెందులైపోతాయి. భార్య భర్త మనస్సు కుదరకపోతే కుటుంబం కాపురాలు ఆశీర్వాదకరంగా ఉండవు. పిల్లలు తల్లిదండ్రులు మనస్సులు కుదరకపోతే వాళ్ళు సంతోషంగా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళలేరు. వాళ్ళ మాట ఇది, పిల్లల మాట ఇది, వాళ్ళ భర్త మాట ఇది, భార్య మాట ఇది. నలుగురు 4 మాటలైతే ఆ కుటుంబం అంత ఆశీర్వాదకరంగా కనబడదు. నీకు నచ్చినట్టుగా నువ్వు చేయాలంటావు, అమ్మకు నచ్చినట్టు అమ్మ చేయాలంటాడు, నాన్నకి నచ్చినట్టు నాన్న చేయాలంటాడు, భార్యకి నచ్చినట్టు భార్య చేయాలి. చుట్టూరు ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకుంటూ పోతే అది కుటుంబ వ్యవస్థగా మారదు. ఈ రూతు ఏమంటుందంటే, అమ్మా నేను శ్రమల్లో ఉంటాను, నిందలు అనుభవించాలా, నేను ఇప్పుడు చేదైపోయాను, నా ఊరికి పోతే నాకు విలువ ఉంటుందో ఉండదో, నా ఊరిలో ఎట్టుంటుందో, నా ఊరిలో పరిస్థితులు ఎలా ఉంటాయో, నేను ఎలా బ్రతకాలో తినడానికి లేదు, నా భర్త లేడు, నా పిల్లలు లేరు, నా పరిస్థితులు చేతుగా ఉన్నాయి, ఆ ఊరిలో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ఒకవేళ నేను అక్కడికి పోతే నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాను, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను నీతో పాటు ఉంటాను అని మనస్సుని కుదిరించుకుందట. మనస్సుని ఇది కుదరకపోతే నీ మాటలన్నీ వట్టి మాటలే. ఇది కుదరాల. మొదట ప్రభుతో ఉండాలంటే ఇది కుదరాలా, పాపం చేయకుండా ఉండాలంటే ఇది కుదరాలా, దేవుని కొరకు బ్రతకాలి అనే రోషం గుండెల్లో ఉంటే సరిపోదు, మనస్సు కుదరాలి. ప్రార్థన చేయాలా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రతిరోజు బైబుల్ చదువుతా, నోటిలో నుండి వచ్చే మాటతో అంత ఈజీ కాదు. నీ మనస్సు కుదుటబాటు అయితే నువ్వు ఎంతైనా ప్రభు కొరకు నిలబడగలవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజున సేవకులకి విశ్వాసులకి, సేవకుడు చెప్పే మాట ఒకటైతే విశ్వాసులు జీవించే జీవితం మరొక రకంగా ఉంటుంది కదండి. కారణం ఏంటంటే సేవకుడు అనుభవాలలో, సేవకుడి ఆ నడిపింపులో ఇలా మనస్సు రాదు, ఇలా తీర్మానాలు వేరుగా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వీళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. మనస్సు కుదరాలి, అప్పుడే భక్తిని భక్తిగా మనం చేయగలం, కుటుంబాన్ని కుటుంబంగా మనం కట్టుకోగలం, పిల్లల్ని పిల్లలుగా మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ ఉంటుంది, భక్తుడు అంటాడు, మనందరం పాపం చేసిన వారం కదా, అయితే ఈ పాపముల నుండి మన మనస్సుని మనం తిప్పుకుందాం, మనస్సును తిప్పుకుందాం. పాపం చేసింది శరీరంతో అయితే మనసు తిప్పుకోవడం ఏంటి? ఈ శరీరం మరల అపవిత్రం కాకుండా బుద్ధి మనకి వచ్చింది కనుక మన మనస్సుని తిప్పుకొని ప్రభు కొరకు మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత గొప్ప ఆత్మీయ లక్షణం అక్కడ కనపడుతుంది. శరీరం రకరకాల అనుభవాలు, రకరకాల ఆలోచనలు, మన పక్కన, మన ఇంట్లో, మన ముందు, మన చుట్టుపక్కల భయంకరమైన ప్రతికూల వాతావరణాలు ఉండొచ్చు. ఎన్ని పరిస్థితులు ఉన్నా బుద్ధి వచ్చిన వ్యక్తి తన మనస్సును ఎన్నడూ మరల లోకం వైపు త్రిప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేకపోతే మరలా లోకం వైపు చూస్తాడు, లోక కోరికల వైపు చూస్తాడు, పాపం వైపు చూస్తాడు, ఏమండి వెనకబడిపోయే తత్వాల వైపు చూస్తాడు, దేవునికి దూరం అయిపోతాడు, దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు. మనం దేవునికి ఇష్టలుగా బ్రతికేటట్లుగా మన మనస్సుని దేవుని వైపు త్రిప్పుకొని, ఈ తిప్పుకున్న మనసు పాడవకుండా మందిరంలో మనం నిలబడుదుముగాక. మందిరములో ఉండాలట మనం. అంటే క్రమాల కూడికల్లో, ఆదివారపు ఆరాధనలో, ప్రతి వారం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని దగ్గర గడుపుతున్నప్పుడు ఆ ఫెలోషిప్, ఆ బంధం ఏమవుతుందంటే అధికముగా మారుతుంది. ఆ బంధం ఏమండి, దేవునితో ఉన్న బంధం అది ఎట్లుంటుందంటే చాలా స్థిరంగా ఉంటుంది. మనుషులతో మనం ఓరకొరక అక్క ఎట్టున్నా, అన్న ఎక్కడున్నా, బాగున్నా అక్క, ఏం చేస్తున్నావు అక్క అని రోజు 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 మాట్లాడుకుంటా పోతున్నాం అనుకోండి. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం తర్వాత ఏమవుద్దంటే చులకన అయిపోయింది కదా. కానీ దేవునితో చులకన అవుతట. దేవుడితో ఉన్న ఆ బంధం అది ఒక స్థిరముగా మారిపోయింది. ఇంకా అది ఎవడూ కదలించలేడు.
దేవునితో ఉన్న బంధం. ప్రైజ్ ది లార్డ్. మనుషులతో మనం కొరక దగ్గరికి వెళ్తా, అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, చెల్లి బాగున్నావా అని మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఈ బంధం ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన బంధం బలంగానే ఉంటుందండి. కొన్ని బంధాలు ఉంటాయి కదా, అది ఏమవుతుందంటే చులకనైపోతుంది. అవునా కదండి, చులకనగా తోస్తూ ఉంటాం. అందుకని యేసయ్య మీద మన మనసును నిలుపుకొని ప్రభు కొరకు అంతము వరకు ఎక్కడ ఎప్పుడు తొట్టిల్లిపోకుండా మన మనస్సుని మనము కట్టుకొని నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతుము గాక. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. నీ మనసు పాడైతే ఇక ఏ నరుడు దాన్ని బాగు చేయలేడు. దాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. సొలొమోను రాజు ఎందుకు ప్రార్థనకి రమ్మన్నాడంటే, అయ్యా మీరు చదవండి అధ్యాయంలో, అయ్యా ఒకవేళ మేము మరలా పాపం చేయొచ్చు, ఒకవేళ మరలా మేము లోకంలో పడొచ్చేమో, ఒకవేళ మా మాటలో నీతి తప్పిన మాటలు వస్తాయేమో, అయినా నీ మందిరములో చేసే ప్రార్థనల వలన మమ్మల్ని కనికరించి మా మీద నీ దయా కనుదృష్టిని నిలపండి అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుని దగ్గరకు వచ్చిన ఒక్కొక్కసారి మనుషుల లోపాలు వస్తూ ఉంటాయి. మనం ఏదో పెద్ద భక్తులమని నేను అన్నండి, మనలో కోపతాపాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్తను బట్టో, భార్యనో, పిల్లలనో కోపపడతాం. వాటిని సరి చేసుకోవడానికే దేవుని మందిరం. వాటిని సరి చేసుకొని ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించయ్యని దేవుని మందిరం అనేది ఎందుకు అంటే, మన లోపాలు, మన తప్పులు, మన బలహీనతలు వీటన్నిటినీ సరి చేసుకొని దేవునికి దగ్గర అవ్వడానికి మనం వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి దగ్గర అవ్వాలి. మనం దేవునికి దగ్గరగా బ్రతకడానికి మనం ఇష్టపడాలి. దేవునికి దగ్గరగా జీవించడానికి రోజు ఆదివారపు ఆరాధనలు, శనివారం, బుధవారాలు, ప్రత్యేక కూడికలు దేని కొరకంటే మనం దేవునికి దగ్గర అవ్వడానికి. ఆయనకి మనం దగ్గర అవ్వాలి. మనం దగ్గరయ్యే మనస్సును మనం తెచ్చుకొని పరిపూర్ణులుగా ఈ కడవరి దినాల్లో మనం ప్రభువు కొరకు బ్రతుకుతుము గాక. ఆమేన్. సంఖ్యాకాండంలో రాయబడింది, కాలేబు అనే వ్యక్తి మంచి మనసుతో అతడు ముగింపు వరకు కూడా అదే మనసుతో బ్రతికాడట. ప్రైజ్ ది లార్డ్. వినాలి. హల్లెలూయా. ప్రారంభం ఏ మనసుందో చచ్చిపోయేంత వరకు కూడా అదే మనసుతో ప్రభుని కనపరచాలి. ఆ మనసుతో మనం కనపరచాలి ప్రభు. మన జీవితం అలా ఉండాలి, మన అనుభవాలు అలా ఉండాలి. అనేకులకు మనం ఆ విధంగా కనబడాలి బయట. అయ్యా ఈ మనిషి ఏముందిలే పాస్టర్ గారు, కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటది, కష్టం రాకపోతే అన్నీ బాగుంటే అసలు ప్రార్థన కూడా వెళ్దాం, చర్చికి కూడా వెళ్దాం, అబ్బాయి భక్తి లేదు గెక్తి లేదు అని అనకూడదండి. మనల్ని చూసి మనం ఎప్పుడున్నా ఎక్కడున్నా మనం చూసి మనం చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఈ పరిశుద్ధమైనటువంటి అనుభవంలో దేవునిని స్తుతించుతూ, దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతుము గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రెండవ మాట, లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాటలు చదువుతాం. అతడు తన చేత చూచి, సర్ప సంతానమా, ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడో. నెక్స్ట్ రెండవ మాట, బుద్ధి వచ్చిన వ్యక్తి ఎలాగుంటాడంటే తన మనస్సుని మార్చుకొని, మనస్సును త్రిప్పుకొని, దోషాలు పాపాలు దేవునికి అవిధేయంగా ఉన్నవన్నీ ఒప్పుకొని ఇక దేవుని మందిరములో ఉంటాడు. 2, బుద్ధి వచ్చిన వ్యక్తికి ప్రభు రాకడ గురించిన అనుభవం కనబడాలి. ఆ రాకడ గురించిన అనుభవాలు, ఉగ్రత దినమందు మనం ఎలా నిలబడాలి, ప్రభు రాకడలో మనం ఎలా బ్రతకాలో అది నేర్చుకోవాలి. బుద్ధి వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు రాకడకు సిద్ధపడాలి.
కఠినమైన వాక్యములో నిలబడాలి. ఇంకా పాలు తాగే అనుభవంలో ఉండకూడదు, జోగొట్టించుకునే అనుభవంలో ఉండకూడదు. ఒక సరైనటువంటి క్రమములో, ఒక సరైనటువంటి అనుభవంలో, ఒక సరైన పరిశుద్ధ యాజక క్రమములో మనల్ని మనం అప్పగించుకొని తీర్మానముతో మన జీవితాలు ఎక్కడ పాడవకుండా ప్రభు కొరకు రోషంగా బతకాలి. మనం ఏమంటే ప్రభు రాకడ గురించినటువంటి విషయాలు వినాలి, ధ్యానించాలి, మనల్ని మనం బుద్ధి చెప్పుకోవాలి, మనల్ని మనం ఖండించుకోవాలి. ఇప్పుడు సేవకుడిగా నేను మిమ్మల్ని ఖండించే తీరు ఒకటి ఉంటుంది, మిమ్మల్ని మీరు ఖండించుకునే అనుభవాలు ఇంకొకటి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ప్రార్థనకి రాకపోయారు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఒరే అమ్మాయి, ప్రభు రాకడ దినాలు వస్తున్నాయి, ప్రార్థనకి వెళ్ళకపోతే అట్ట అని బుద్ధి చెప్పే రేంజ్లోకి ఎదగాలి, ఆ స్థితిలోకి రావాలి మనం. అంతగా ఆత్మీయతలో ఎదగాలి మనం. ఆత్మీయ స్థితి డెవలప్మెంట్ అవ్వాలి. అది డెవలప్మెంట్ అవ్వకపోతే మనం ప్రభు రాకడలో నిలబడలేము. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, భయంకరమైన పోరాటాలు వస్తాయి, భయంకరమైన ఆటుపోట్లు వస్తాయి. 366 ముద్ర వస్తుంది. ఆ 666 ముద్ర, ఆ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఇక అన్నీ సరఫరా. రేషన్లో బియ్యం ఇవ్వడం, లేకపోతే కొట్లుకి వెళ్ళాలంటే అక్కడ ఏమన్నా కొనాలంటే అక్కడ నూనె ప్యాకెట్ కొనాలన్నా ఆ ముద్ర ఉన్నవాడికి నూనె ప్యాకెట్. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు పైసలు ఉండేది, 10 పైసలు, 50 పైసలు అయ్యి తర్వాత ఇప్పుడు పావలలు వచ్చాయి, ₹1 బిళ్ళలు, పావల బిళ్ళలు. ఇప్పుడు వాటి తర్వాత అవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు రూపాయలు వచ్చాయి, ఆ తర్వాత ₹10, ₹5, ₹50 అట్లా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నోట్లు కనుమరుగైపోయి అంతా స్కానింగ్లు అయిపోయాయి. ఎక్కడ చూసినా స్కానింగ్. అడుక్కునేవాడు కూడా వాడు ఒక ఆ ప్లేట్ పెట్టుకొని అడుక్కుంటా కూడా, అయ్యా నా దగ్గర ఏమి లేవంటే సరే స్కాన్ కొట్టమ్మా, ఎంత గడ్డు కొట్టి బయటకు పోయి తినొస్తాను అంటున్నాడు. ఒరే నీ దగ్గరే ఉందంటే నా దగ్గర కూడా ఉంది. ఒరే ఏంట్రా అంటే డెవలప్మెంట్ అయిపోయింది. మనం అనుకున్నామా ఈ స్కానింగ్లు వస్తాయని, ఫోన్పేలు, గూగుల్ పే వస్తాయని అనుకున్నామా? అసలు మనం ఎవరైనా మాట్లాడుకున్నామా దాని గురించి? రేపు ఇదే 666 ముద్ర ఎంచుకునే పరిస్థితులు ఇలాగే వస్తాయి. ఈ స్కానింగ్ వచ్చేటప్పుడు ఇదేమన్నా పెద్దగా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తూ వచ్చిందండి, లోపల జరుగుతూ వచ్చినాయి. అట్లాగే ప్రభు రాకడలో భయంకరమైనటువంటి పరిస్థితులు విలయతాండమవుతాయి. శ్రమలు, నిందించడం, అవమానించడం, గేలి చేయడం, బైబిల్ పట్టుకోవాలంటే వణుకు పుట్టేటట్లుగా వస్తాయి పరిస్థితులు. ఏమండి, ప్రార్థనకి రావాలంటే గుండెల్లో దడ కొట్టుకునేటట్లుగా మారతాయి. ఈ బైబిల్ పట్టుకుంటావా, అట్టయితే ఇప్పుడు నేను కొరడాలతో కొడతాను, నేను కాల్చేస్తావు అనే భయంకరమైన సవాల్స్ వస్తాయి. ఆ శోధనల్లో ప్రభు కొరకు నిలబడే విశ్వాసంలో మనం ఎదుగుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది, నోవాహు దినములు ఎలా ఉన్నాయో అలాగా ప్రభు రాకడ దినములు అలా ఉండబోతున్నాయట. నోవాహు దినముల్లో ఎలాగ జరిగినాయో అలాగ ప్రభు రాకడ దినాలు అలాగే జరుగుతాయి. ప్రేమ ఉండదు, కుటుంబాల్లో ప్రేమ ఉండదండి, ఆప్యాయతలు ఉండవు, కక్షలు, భేదాభిప్రాయాలు ఎక్కువైపోతాయి, తెగుళ్ళు వస్తాయి. ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఏమంటే ఆ ప్రజలు విడిపించడానికి వెళ్ళినప్పుడు ఆ ఫరో దగ్గర ఎన్ని తెగుళ్ళు, రకరకాల తెగులు కదా, అలాంటి తెగులు కనబడతాయి. పరిస్థితులు ఊహించని రీతిగా మారిపోతాయి. అయితే బుద్ధి తెచ్చుకున్న వ్యక్తి మాత్రం ప్రభు రాకడలో ఎత్తబడాలని ఈ ఉగ్రత దినముల్లో తన్ను తాను కాపాడుకుంటూ పరిశుద్ధంగా బతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్,
అప్పుడు వస్తాయి జల్లెడ. అప్పుడు వచ్చి అప్పుడు జల్లెడ పడతా ఉంటారు మనల్ని. అప్పుడు మనం ఎంతమంది భక్తులు నిలబడతామా, ఎంతమంది కొట్టుకోపోతామా ఆ జల్లిలో కనపడుద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వరేసేటప్పుడు అన్ని గింజలను చూసి భలే సంతోషపడతాం మనం కదా. అబ్బో దీనికి కూడా వచ్చినాయా, ఆ మధ్యలో కూడా బాగానే వచ్చినాయి, ఆ చివరి కూడా బాగానే వచ్చినాయి, ఒరే అటు నీళ్ళు అందలేదు అనుకున్నాను, బాగానే నీళ్ళు అందినాయా అనుకొని బాగా అనుకుంటాం. అవి కొట్టిన తర్వాత ఆ గింజలు చేసేటప్పుడు అప్పుడు వడపోస్తారు కదా, చాట తీసుకొని ఆ తూరుపాలు పడతారు కదా, చాట తీసుకొని ఆ తూరుపాలు గాలికి పడతారు. గాలికి దేనికంట మామూలుగా పడతారు తూరుపాలు. గాలి కొట్టేటప్పుడే ఆ గాలిలో నేను నిలబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గాల్లో తూరుపాలు పడేటప్పుడు అప్పుడు గింజలు పడతా ఉంటాయి, పొట్టంతా కదా. గాలి తగలాల మనకి, గాలి లేకపోతే నువ్వు నిలబడలేవు. ఆ గాలే శ్రమలు, శోధనలు, రోగాలు, నిందలనే గాలి, అవమానాల గాలి. ఆ గాలిలో నిలబడితే నువ్వు ఒట్టి గింజవా గట్టి గింజవా అనేది అప్పుడు తేలుద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని వెళ్తున్నాం కదా, అక్కడ అట్ట ఉండదు. శ్రమల్లో నిలబడాలి మనం. భక్తి అంటే ఏంటండి, మామూలు విషయం కాదు. ఆ శ్రమలో నిలబడగలగాలి అని అంటే అప్పుడు కావాల్సింది మనల్ని పట్టుకునేవాడు కాదు, లోపల గింజ బాగా బలంగా పుష్టిగా తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది నేను చెప్పిన మాట? అర్థమైన వాళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా అని చెప్పండి అందరూ. హల్లెలూయా. గింజ కింద పడకుండా పొట్టు కొట్టుకోపోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే పొట్టు ఆ పైన ఎట్లా ఉంటుంది, అది మామూలుగా గింజలాగే ఉంటుంది, కానీ లోపలేమీ లేదు, సరుకు లేదు. పేరుకి విశ్వాసమే, పలానా అమ్మ, పలానా తల్లి, పలానా అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది. వెరీ గుడ్, మంచి సీనియర్టీ ఉంది. ఎంతమంది పాస్టర్లు తెలుసు నీకు? యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ తెలుసు. అబ్బో వెరీ గుడ్. ఇంకెంతమంది తెలుసు? మా ఇంట్లో క్యాలెండర్లు చూడండి, మొత్తం అందరూ తగిలించి పెట్టాను. వెరీ గుడ్. ఎంతమంది తెలుసా? ఇంకా ఏంది పాస్టర్ గారు, రాష్ట్రాలు దాటి ఉన్నారు నాకు తెలిసిన పాస్టర్లు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అంటాడు. గాలి తగులుద్ది అని. ఆ గాలిలో ఏ పాస్టర్ గారు వచ్చి నిన్ను పట్టుకోడు అక్క, ఏ పాస్టర్ గారు వచ్చి నిన్ను పట్టుకోడు. నీకు నువ్వే తయారవ్వాల బలంగా, పుష్టిగా. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నేను ఇట్టున్నాను, మళ్ళా మా ఇరిమియా పాస్టర్ గారు నన్ను అన్నీ ఆయనే కదా, ఆయనకే కదా నేను కానుకలు ఇచ్చింది, ఆయనకే కదా నేను పరిచయం చేసింది, ఆయన దగ్గరికే కదా నేను వెళ్ళింది, ఇరిమియా పాస్టర్ రాలేదు ఎందుకో అని నువ్వు ఎంత నిలదీసి నన్ను అడిగినా నేను ఏమీ చేయలేదు. నీకు నువ్వే తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నా పని ఏంది? కొట్టి ముందు కొట్టడం, అదేగా నా పని. చాలా ఆ చేనికి ఏమన్నా తెగులు పడుతుంటే ఆ తెగులు పట్టకుండా ముందు కొట్టడం. నీళ్ళు లేకపోతే నీళ్ళు, ఇదే నా పని కాదా? చెప్పలేదమ్మా, అదేలే నీ పని, అదేరా అన్నట్టుగా చూస్తానండి. అది కాదు, ముందు కొట్టడమే కదా నా పని. చేలో ఇప్పుడు పురుగులు వెళ్తున్నాయి అనుకోండి, పురుగులను చంపాలంటే ముందు కొట్ట. ఇది తప్ప గింజ తయారవు, అమ్మ నువ్వు లావు అవ్వాలి, నువ్వు గింజ బాగా బలంగా ఉండాలి అని నేను ఆడనేది. నేను ఎన్నన్నా చుట్టూరు గింజలు చుట్టూరు తిరుగుతున్నా, గింజలారా వరిలారా మీరందరూ బాగా గింజగా తయారవ్వాలి, బలంగా ఉండాలి, ఎంతెంత లావునవ్వాలి, రేపు 10 బస్తాలు అనుకున్న వాళ్ళకి 20 బస్తాలు రావాలి గింజలారా అని నేను ఎన్నన్నా గింజలు రావు కదా. నా పాటికి నేను ఏంటంటే ముందు వేయడమే నా పని. నేను ముందేస్తున్నప్పుడు ఆ ముందుని స్వీకరించినటువంటి చెట్లు, మొక్కలు, వరి బాగా దానంతటికి అయ్యే బలంగా తయారవుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఆ వరి పడదు, ఆ వరి ఆ ముందు పడదు. అయ్యేమందులు ఇవన్నీ మాకు తెలియని వాక్యలే, అంత పెద్ద పెద్ద మేధావులు చెప్తాయి అన్నా, ఇవన్నీ మనకి పెద్ద లెక్క ఎందుకని ఏసన్న గారు చెప్పినప్పుడే ఎన్నో. మన ముంగమూరి దేవదాసు గారు చెప్పినప్పుడే అన్నాను పెద్ద పెద్ద ప్రసంగాలు. నాకు తెలియని వాక్యాలు ఏమన్నాయి, ఇవన్నీ సహజమేలే, ఏవదలే. చెన్నైలో ఎంత పెద్ద వాక్యాలు అన్నాను,
లేకపోతే పలానా తెలిసిన ఇంటర్నేషనల్ ప్రసంగులు వస్తేనే అరే పలానా ఊర్లో ఉన్న పాస్టర్ గారు వాక్యాలు అంటా ఉన్నారా, మనకు తెలియని వాక్యాలు ఏమన్నా ఇలా అనుకుంటే కుదరదు. ముందు పడ్డప్పుడు ముందుని నువ్వేం చేయాలి, దాన్ని అమ్మా స్వీకరించాలా కదండి. పెట్రోల్కి ఉండే గుణం ఏంటంటే, పెట్రోల్లో నీళ్ళు పోసారనుకోండి, ఆ పెట్రోల్ ఏం చేస్తుంది, ఆ నీళ్ళని తీసుకుంటుందా? తీసుకుంటుందమ్మా. పెట్రోలు వేరు చేస్తుంది రెండు. ఒకవేళ పెట్రోల్ పోసిన చెగ్గులో నీళ్ళు పోసామనుకోండి, అబ్బా ఫోటో ఉందన్న నీ దగ్గర, అవి ఉంటే చూపి అనక్కలకి. మన బండిలో పెట్రోల్లో నీళ్ళు కలిసింది, పెట్రోల్ నీళ్ళు ఎట్ట వేరుగా ఉంటాయో చూడండి మీరు ఫోన్లో, వేరు చేస్తుంది. రేపటిదేనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇక ఆయన చాట ఒకటి పెట్టుకొని ఇక చెరుగుతూ ఉంటాడు, తూర్పాల పడుతున్నప్పుడు అప్పుడు నిన్ను వేరు చేసేస్తాడు. పొట్టు వెళ్ళిపో ఓ చూడండి, నంబర్ చూడండి, కనబడుతుందా? ఒరు ఇది పోయిందే, ఇది పోయిందనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అయిపోయినాక అన్న చూడండి మీరు అందరూ అన్న దగ్గరికి వచ్చి, ఆమె అర్థమవుతుందా? ఆ పొట్టు అప్పుడు ఏమవుతుంది, గింజల్లోనే కలుసున్నట్టే ఉంటుంది, అన్ని గింజల్లాగే ఉంటుంది. పొట్టు ఏమన్నా సపరేట్గా అమ్మ పొట్టు నేను వేరుగా ఉంటాను, గింజలు మీరు వేరుగా ఉండను అంటారా? తూర్పాలు పట్టేటప్పుడు తెలుసుద్ది, ఓహో పొట్టు ఎంత పొట్టు ఉందా మన వరిలో, ఈయన అయ్యింది గింజలు, అయ్యో 20,000 పెట్టి ముందు కొట్టానే, ఎంత ముందు కొట్టాను, ఎంత నీళ్ళు పెట్టాను, ఆ కొట్టినోళ్ళకే సరిపోయింది డబ్బులంతా, కానీ గింజలు మాత్రం 10 బస్తాలే వచ్చినాయి. 20 బస్తాలు పండాల్సిన పంట 10 బస్తాలే వచ్చింది. కారణం ఏంటంటే ఏం చేస్తాం, వరి పరిగా బలాన్ని పుంజుకోలేకపోయింది కదండి. దాంట్లో ఇంకా వరేసే వాళ్ళు తప్పే ఉంది, ముందేసే వాళ్ళు తప్పే ఉంది, తప్పంతా మీదే. మీరు పుష్టిగా అవ్వట్లా. ఇంటి దగ్గర అన్నం అయితే ఏం కూర ఏముండేవి ఈరోజు, మన ఇంటికి అందరం కలుసుకొని కూర్చొని తిందాం, ముగ్గురమే తిందాం, తిట్టంగా తిందాందా ఆ కూర, ఏం కూర ఈరోజు నేను కొద్దిగా వండా, నేను కూడా కొద్దిగా వండాలి, మొత్తం ఇద్దరం కలుసుకొని తిందారా అని చెప్పి శుభ్రంగా తెచ్చుకొని అమ్మయ్య అనుకునేదాకా తింటాం. వాక్యం విషయంలో తింటావా? తేపు వచ్చేదాకా వాక్యం పెట్టవా? 10 నిమిషాలు అవుతుందనుకోని ఇక మీరు మొదలు పెడతారు ఆవులింతలో కదండి. వాక్యాన్ని కూడా సమృద్ధిగా ఇంటే కదా నువ్వు తయారయ్యేది పుష్టిగా. వాక్యాన్ని వినకపోతే నువ్వు ఎలా తయారవుతావు? ప్రార్థన చేసుకోకపోతే నువ్వు ఎలా పుష్టిగా మారుతావు? ఉగ్రత దినం రాబోతుంది, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కలతలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వాటన్నిటిలో నిలబడగలిగిన కృప యేసయ్య మనకి దయచేయునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. వాక్యం చెప్తుంటే కోరాహులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ తిరుగుబాటు చేశారట. బైబిల్లో రాయబడింది, భూమి చీలి వారిని మింగేసిందని రాయబడింది. ఏమండి, దేవుడు అంత సామాన్యంగా వదిలేస్తాడా మనల్ని? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత జాలు చూపిస్తున్నాడో. మనం బాగా తయారవ్వాలి, ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు రాకడలో ఎత్తబడాలి, ప్రభు నామ మహిమ కొరకు ఈ కడవరి దినాల్లో మనమే పురుగొలుపుకొని ఒక సంఘముగా, ఒక సార్వత్రిక సంఘముగా సిద్ధపాటు కలిగిన అనుభవంలోకి రావాలని ప్రభు మనల్ని సిద్ధపరుచడానికే ఈ ఉన్నతమైన ఉపదేశాలు. వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా బలపరచబడాలి మనం. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వాక్యం మిమ్మల్ని ఇసికించాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఏది ఏమైనా మీరు బలంగా తయారవ్వాలి. ఈరోజు మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ రేపటి దినం ఖచ్చితంగా ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆ ఘనతే వేరుగా ఉంటుంది యేసునామములో. హల్లెలూయా. ఇప్పుడు కష్టపడి పిల్లలు బాగా కొట్టో తిట్టో, రే చదవరా, రే చదువురా అని వాడికి స్టడీలని ఏమండి రోజు చదివిస్తా, కష్టపెడతా, చదువురా డాడీ నేను చదవలేను నాకు నిద్ర వస్తుంది, చదువు
అని కొంచెం వాడిని కఠినంగా కొట్టి లేపి చదివిస్తుంటే రేపటి దినం వాడు ఏసీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా డ్యూటీ చేసుకుంటా కారులో తిరుగుతూ ఉంటే ఆ ఆనందం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవునా కదా? ఒరే నీకేందో చదువు అప్పటినట్టు ఉంది కదరా, ఏం చదువుతలే మా అమ్మ వాళ్ళకి ఏమన్నా నబ్బిందా, మా నాన్న వాళ్ళకి ఏమన్నా నబ్బిందా, ఏ ఊడికి అప్పలేదురా పోతాంరా పనికి అని పనికి తీసుకోపోతే జీవితాంతం ఆ కష్టంలోనే ఉండాల్సిందే వాళ్ళు. ఎందుకమ్మా పిల్లలు కొడతావెందుకో తిడతావెందుకో, తిట్టమాకేం కదా వాళ్ళే చదువుతారు అనుకుని వదిలేసాం అనుకోండి, రేపటి దినం ఏమైపోతారంటే అతిథి కాకుండా చదువు లేకుండా ఇక చిన్నగా పనులకి వెళ్ళిపోతారు. అది ఎంత బాధ, ఎంత శాఖ కష్టమైన ఇప్పుడే పిల్లల్ని కొట్టి చదువుకోరా, మంచిగా చదువురా, పలానా ఎగ్జామ్ రాయిరా, పలానా ఇది చదువురా ఇప్పుడు బాగా ఖండించి చదివించి బుద్ధి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా రేపు మంచిగా కాలు మీద కాలు వేసుకొని డ్యూటీలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ఆ తల్లిదండ్రులకి. అవునా కదా? నువ్వు ఇప్పుడు ఏమనకుండా మా బంగారు కొండయ్యా, నా బంగారు కూతురయ్యా, అసలు కుదిరిగానే కూర్చోడయ్యా పక్కకుండా, నువ్వు అట్టే ఉండాలయ్యా అని ఇచ్చుకుంటావు అనుకోండి, వాడు రేపు నీ భుజాల మీదకి కూర్చుంటాడు. సేవకు విరుద్ధమైపోతాడు, భక్తికి విరుద్ధమైపోతాడు, సంఘానికి భ్రష్టుడైపోతాడు. అప్పుడు నువ్వు ఏమీ వాడిని మేపగలవు? మందిరాన్ని తీసుకుని వచ్చాను కానీ నా బిడ్డకి నేను సరైన త్రోవం చూపించలేకపోతున్నా. చిన్న వయసు నుంచే కూర్చో, క్రమం కూర్చో, వాక్యం విను, వాక్యం చదువు, బైబుల్ చదువు, కంఠస్థవాక్యాలు చదువుతున్నావా, సండే స్కూల్కి వెళ్తున్నావా అని తల్లిదండ్రులు ఏం చేయాలంటే కఠినపరచాలి, నేర్పించాలి. ఈ వారం ఏం పోతాలేమ్మా, వచ్చే వారం చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలేమ్మా, ఈ వారం ఏం చదువుతాలేమ్మా అని మనమే మన పిల్లల్ని చిన్న చిన్నగా లాగుతుంటే వాళ్ళు ప్రయోజనకరంగా కనబడండి. ఈరోజు నువ్వు చూడొద్దు, రేపు భవిష్యత్తు చూడు, రేపు భవిష్యత్తు చూడు. అందుకే యోహాను అంటాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు ఎవరు బుద్ధి చెప్తున్నారు? ఉగ్రత అదేంటి, ఆ ఉగ్రతలు మేము ఎప్పుడు చూడలేదు అని ప్రజలు మాట్లాడుకున్నారు. రాబోతుంది, ప్రభు రాకడ రాబోతుంది, ఇక ఆలస్యము లేదు. ఆయన ఆలస్యము చేయక ఆయన వచ్చు దినములు సమీపంగా ఉన్నాయి. ఆయన వచ్చు సమయమున సంగముగా ఉన్న మనము సార్వత్రిక సంగముగా కట్టబడుతూ ఆయనతో మనం ఎత్తబడే రోజులు సమీపంగా ఉన్నాయి. అందుకని ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా ఆయనతో మనం వెళ్ళినట్లుగా ఈ భూమి మీద మనము కట్టబడుదుము గాక. మనం అనుకోవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం, యేసయ్య వస్తున్నాడు అంటున్నారు, రావట్లేదని. లేదు, ఆయన వచ్చు దినములు సమీపంగా ఉన్నాయి. ఈ భూమి మీద రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి, సూచనలు కలుగుతున్నాయి, భయంకరమైన పోరాటాలు, రోగాలు, కొత్త తెగుళ్ళు వస్తున్నాయి, తెలియకుండానే రోగాలు. కరోనా వస్తుందని ఎవరైనా ఊహించారా? ఏమంటే ఏ మనుషుడైనా గ్రహించాడా? ప్రపంచాన్ని ఉనికిచ్చేసింది. అలాంటి ఎన్నో వస్తాయో తెలియదు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఏ క్షణం ఎలా మనిషి ఆయుష్ ముగించబడుద్దో తెలియదు. గడిచిన వారంలో ఒక సహోదరుడు పనికి పోయాడు, పని చేసుకుని వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకున్నాడు, ఒక 1/2 కిలో చికెన్. అమ్మాయి మంచిగా ఉండమ్మా, అన్నం తినాలి అని చెప్పి పనికి పోయి సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకొని వాళ్ళ భార్యతో వండించుకున్నాడు. ఆ వండుతూ ఉంది, ఈయన శుభ్రంగా మొంగడుకొని స్నానం చేసి వచ్చి మంచి బట్టలు వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు, ఫోన్ చూసుకుంటున్నాడు. ఆమె కూర వండుతూ ఉంది, ఫోన్ చూసుకుంటున్నవాడు చూసుకున్నట్లుగా చనిపోయాడు. కేకలు పెట్టి ఏడుస్తూ ఉంది, అయ్యా ఏమండి ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం, పోయినవాడు రాడు కదా. అది నేను చెప్పేది, మనం ఆరోగ్యం ఉన్నప్పుడే విలువ తెలుసుకొని మన ఆరోగ్యాన్ని బట్టి దేవుని గణపరుచుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఎక్కువగా దగ్గర ఉదుగుమ్మగాక. అతని వయసు ఏదో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదండి, గట్టిగా 36 సంవత్సరాలు. 2 చిన్న పిల్లలు. ఆలోచించండి, 36 సంవత్సరాల వయసులో స్ట్రోకులు రావడం ఏంది, చనిపోవడాలేంది, ఊహించారా ఎవరైనా? పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కాకుండా జరుగుతున్నాయి.
మొన్న ఒక సహోదరుడు ఏమండి ఆ పల్సర్ బండి మీద వెళ్తూ ఉన్నారు, ఇద్దరు యమా స్పీడ్గా వెళ్తున్నారట. ఆ స్పీడ్ మీద వెళ్తూ ఉంటే ఎదురుగా లారీ పోతా ఆగింది. ఆగున్నటువంటి లారీని గుద్దితే లారీ కిందకి వెళ్ళిపోయారు ఇద్దరు లారీ కిందకి. ఇట్టా లారీ కిందకి వెళ్ళేటప్పుడు ఈ తలలు రెండు తెగిపోయాయి, ఇట్లా రెండు పెట ఇరిగిపోయాయి. ఇట్లా వెనక్కి భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. మీకు తెలియట్లేదు, బయట ఘోరాలు ఉన్నాయి. దేవుని దయ, దేవుని కనికరం మన మీద ఉంది. ఆయన్ని ఆరాధించుకునే భాగ్యం దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నమ్మకంగా మనం ప్రభువుని గణపరుచుకుంటూ రాకడలో మనందరం సిద్ధపరచబడుదుము గాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14:20 రాయబడింది, బుద్ధి విషయమై మీరు పెద్దవారులుగా మారాలి. చూడండి ఆ మాటని. పసిపిల్లలుగా ఉండొద్దు దయచేసి. ఇంకా చిన్నపిల్లలు ఆటలు ఆడొద్దు. చిన్నపిల్లలు అలిగినట్లుగా మందిరంలో అలగద్దు. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు పలకలేదు, వీళ్ళు పలకలేదని ఇంకా చిన్నపిల్లలు అలిగినట్లు, చిన్నపిల్లలు ఏడ్చినట్లు, చిన్నపిల్లలు మారం చేసినట్లు ఇంకా మందిరంలో మనం అలా ఉండకూడదు. దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారిగా బ్రతకాలట మనం యేసు నామములో. హల్లెలూయా. మనం ఎలాగుండాలట? పెద్దవారిగా ఉండాలి. ఇంకా పసిపిల్లల చేష్టలేంటి? చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం, చిన్నపిల్లల్లాగా నిద్రలో పోవడం, చిన్నపిల్లల్లాగా కేర్లెస్గా ఉండడం, చిన్నపిల్లలాగా ప్రార్థన అంటే ఏమందులే కానీలే అన్నట్లుగా ఆ నిర్లక్ష్యం పిల్లల్లాగా ఉండకూడదు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాం, పెద్దవాళ్ళలాగా కనపడాలి, బుద్ధి కలిగిన వ్యక్తిలా కనబడాలి, దేవుని నమ్ముకున్న వ్యక్తిలా కనబడాలి, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలాగా నీవు సమాజంలో కనబడాలి. ఒక మనిషిని, ఒక కుటుంబం, ఒక బంధువుని ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నీ రక్త సంబంధికుల ఎదుట నువ్వు క్రీస్తువి బిడ్డవని నువ్వు చాటి చెప్పకపోతే ఇక నువ్వు ఎలా వర్ధిల్లుతావు? ప్రభు రాకుండా ఎలా నిలబడగలుగుతావు? ఒక అన్యుల ఎదుట నేను దేవుని బిడ్డనే అని చెప్పుకునే ధైర్యం నీ గుండెల్లో లేకపోతే నువ్వు ఎలా ప్రభు రాకడలో నిలబడగలుగుతావు? బైబిల్ చెప్తుంది, ప్రతి ఒక్కరూ దేవుని ఒప్పుకోవాలని రాయబడింది. ప్రతి మనుషుని ఎదుట దేవుని ఒప్పుకోవాలి మనం. యేసు ప్రభువే శక్తి కలిగిన వాడు, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు అనుటకు యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన అనుభవంలో ప్రభు రాకడలో మనం కనబడేటప్పుడు మనం ఎదగాలి. ఎదుగుదలలోకి రావాలి. ఇంకా అలగడాలు, ఏడవడాలు, మొహాలు తిప్పుకోవడాలు, మొహాలు మార్చుకోవడాలు, ఏవండి ఇంకా మొహాలు చిన్నబుచ్చుకోవడాలు, ఒక మాట అని అనకముందే అమ్మో నా గురించి అన్నాడులే, నా గురించే మాట్లాడాలే అనుకొని మరలా మందిరాలు మానేయడాలు. ఎన్ని పసిపిల్లలు చేసే చేష్టాలు, చిన్నపిల్లలు చేసే చేష్టలు. మనం అలా చేయకుండా పెద్దవారిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, బుద్ధిని బట్టి పెద్దవారిగా మన జీవితాలు మనం వ్యవహరించుకుంటూ ఆత్మీయంగా మనందరం ఎదుగుదుముగాక. ఆ కృప యేసయ్య నీకు, నాకు, మనందరికీ ప్రభు దయ చేయునుగాక. కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేస్తా.